స్కిల్ హబ్గా తెలంగాణ ఉంటుందని గణతంత్ర వేడుకల్లో జిష్ణుదేవ్ వర్మ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు అయితే జరిగాయని కూడా ప్రచురించారు. $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అమర జవాన్లకు గవర్నర్ సైనికాధికారులు నివాళులు అర్పించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఎంతోమంది పాల్గొనడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ నియోజకవర్గాలు లోక్సభలో కలిపి అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి లక్ష్మణ్ కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఇక విదేశీయుల్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ సహా 4 కీలక మంత్రుల భేటీ, సింగరేణి అంశంపైన సీరియస్ చర్చ, ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ తప్పేమీ కాదు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజాభవన్లో 4 మంత్రులు అత్యవసరంగా భేటీ స్టేట్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం సాయంత్రం లోక్ భవన్ ఎట్ హోమ్ ముగిసిన అనంతరం మరి 4 ఒకే కారులో ప్రజాభవన్కు వెళ్లారు. సింగరేణి అంశంపై రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో వీరి భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని కూడా ప్రచురించారు. ఇక ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నైనీ కోల్డ్ టెండర్స్పై గవర్నర్ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 4 మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హార్వర్డ్ యూనివర్సిటీ తరగతులకు హాజరయ్యారు. మంత్రుల భేటీ తప్పేమీ కాదని కూడా మరి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత హైకమాండ్తో చర్చిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారు. ఇక ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులతో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు మరి పరిపాలన అంశం విషయంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో పరిపాలన విషయంలోనూ సమావేశం జరిపారని అనుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ తీరుపై మహేష్ కుమార్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, ఫోన్ ట్యాపింగ్ కేసుల సంబంధం ఉన్న వారందరికీ నోటీసు ఇవ్వాల్సిందేనని, ఈ కేసులో పరిపూర్ణమైన దర్యాప్తు జరగాలని చెప్పారు. ఇక కాంగ్రెస్లోకి కవిత వస్తారన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తమ పార్టీకి అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వారి హయాంలో కొద్దిమందికి లబ్ధి చేకూర్చే విధంగా కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా తెలిపిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు మరి ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో ఆయన కూడా ఈరోజు సిట్ విచారించనుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే మరి ఫోన్ ట్యాపింగ్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. దానిలో భాగంగా మరి విచారణకి ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా హాజరు కావాల్సిందేనని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత దీనిపై ఒక స్పష్టతమైన మరి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో పరిపాలన విషయంలో సమావేశం జరిపారని అనుకుంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ తీరుపై మరి మహేష్ కుమార్ మండిపట్టాన్ని కూడా మనం అయితే గమనించవచ్చు. ఇక అదేవిధంగా ఫుట్బాల్ మైదానంలో నరమేధం, మెక్సికో ఫుట్బాల్ గ్రౌండ్లో గన్మెన్ల దాడి, కాల్పుల్లో 11 మంది మృతి, 12 మంది గాయాలు. మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన వెంటనే సాయుధులైన దుండగులు జరిపిన కాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. దేశం మధ్య ప్రాంతంలోని గ్వానాజువాటా రాష్ట్రంలో సలమాంకా నగరంలో ఈ ఆదివారం ఈ దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. మరి దీన్ని మరి అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి నరమేధం జరగడం అనేది చాలా బాధాకరం, దౌర్భాగ్యం. నేడు గవర్నర్ కలవనున్నారు కేటీఆర్ బృందం. సింగరేణి టెండర్లో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ అయితే మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం ప్రతినిధి బృందం మంగళవారం కలవనుంది. సింగరేణి వ్యవహారంపై వారు గవర్నర్కు సమగ్ర వివరాలు అందజేయనున్నారు. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు సుర్జన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ నిబంధనలు మార్చిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారుగా 6,000 కోట్ల విలువైన టెండర్ల అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సింగరేణి టెండర్ల ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు న్యాయమూర్తితో లేదా సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరపాలని మరి
బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఇక జోగనపల్లి సంతోష్కు సిట్ నోటీసులు నేడు విచారణ మనం మాట్లాడుకున్నాం. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై సంతోష్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, మంగళవారం సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని సంతోష్ అయితే తెలిపారు. మరి సిట్ అయితే దూకుడు పెంచింది. మరి ఎవరిని విచారణ చేసిన తర్వాత చివరికి ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది అని చెప్పి మరి అందరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అదే సమయంలో ఎపిసోడ్కి ఈ రకంగా మరి వెళ్తుంది. అసలు దోషులు పెట్టుకునేది ఎవరు, ఇందులో వాస్తవం ఉందా లేదా అని మరి ఒక డైలీ సీరియల్ కార్తీక దీపంలాగా ఇది సాగుతుంది అన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. మరి సంబంధిత అధికారులు, సిట్ అధికారులు రానున్న రోజుల్లో ఎటువంటి బాంబు పేల్చబోతున్నారు అనేది కూడా మరి మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి తెలియజేశారు. మరి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాల్సిన ప్రజలను మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అనుకున్నప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా తెలిపారు. మరి రానున్న రోజుల్లో రోడ్ల విషయంలో కూడా నవీన్ యాదవ్తో మీకు ఏం కావాలో పనులన్నీ కూడా ఎమ్మెల్యే చేయించుకోవాలని, నవీన్ యాదవ్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా కాకుండా రాజకీయ ఒక శక్తిగా కూడా ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేమేమైతే మాట ఇచ్చామన్న ఉప ఎన్నికల్లో దాన్ని 100% చేసి తీరుతామని చెప్పి శ్రీధర్ బాబు మరొకసారి పునరుద్ఘాటించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బండ్ల గణేష్కు నారా లోకేష్